నువ్విక్కడేం చేస్తున్నావు? మధు మేడం, నాకు అనిపిస్తుంది ధైర్యసరికి నిజం చెప్తే మంచిదని. అబద్ధపు మాటల మీద నిజమైన బంధాలు నిలబడలేవు. ఆయనకి అసలు విషయం తెలియటం వలన బాధ కలగొచ్చేమో. ఆయనకి ఏ రోజైతే నిజం తెలుస్తుందో, ఏ కారణంగా వాళ్ళిద్దరి పెళ్లి ఆగిపోయిందో, రియా మేడంతో ఆయన పెళ్లి కానందుకు ఆయన ఎంతో కృంగిపోతారు. ఆయనకన్నా ఎక్కువ బాధ నాకే ఉంటుంది. నిజం తెలిసినా కూడా ఆయనకి చెప్పనందుకు ఆ ఆలోచనలతో నా ప్రాణం పోయినట్టుంటుంది మేడం. నీకు తెలుసా సంతోషి, నిజం తెలిసాక పరిణామం ఎలా ఉంటుందని? తెలుసు. పరిణామం ఎలా ఉన్నా కానీ ఒకరి ప్రేమను చంపి నేను నా కొత్త జీవితాన్ని సంతోషంగా ప్రారంభించలేను. సంతోషి, నువ్వు మరోసారి ఆలోచిస్తే బాగుంటుందనిపిస్తోంది. ఏ కుంకుమను ధరించి ఇంట్లో అడుగుపెట్టావో నువ్వు, ఆ కుంకుమనే నువ్వు మరొకరికి అప్పగించబోతున్నావు. ఆలోచించాను మేడం. నేను ధైర్యసరికి నిజం చెప్పాలనుకుంటున్నాను. నీ ఇష్టం. ఎంతవరకు వచ్చావు ధైర్య? చూడు, వచ్చిన వెంటనే నువ్వు నా గదిలోకి రావాలి. ఓ, ఇదంతా నువ్వు చెప్పావనే చేస్తున్నాను. అందుకే నువ్వు నాకు వాగ్దానం చేయాల్సి ఉంటుంది. నువ్వు నీకు ధైర్యాకి జరిగిన పెళ్లి గురించి రియా వాళ్ళ పేరెంట్స్కి చెప్పను అని. లేదంటే నిజాన్ని చెప్పడం వల్ల ఏం లాభం ఉండదు. మీరన్నట్లే చేస్తాను మేడం. ఏమైంది వదిరా? ఇది మళ్ళీ ఏదైనా డ్రామా చేసిందా? మీరు నన్ను వెంటనే తిరిగి వచ్చేయమన్నారు. లేదు ధైర్య, ఈ పిల్ల చేసిన మేలుని నువ్వు ఊహించలేవు. నువ్వే కాదు, నేను కూడా ఆలోచించలేకపోయాను ఈ పిల్ల ఇంత పెద్ద పని చేసొస్తుంది అని. వదిరా, మీరు అనేదేంటి? ఇక్కడంతా బానే ఉంది కదా? అంతా బానే ఉంది, ఇక ముందు కూడా బానే ఉంటుంది. ధైర్యం, నీకు రియాకి జరగాల్సిన పెళ్లి ఆపేసిన పిల్ల రహస్యం బయటకొచ్చేసింది. వాట్? తను ఆడిన నాటకం బయటపడింది. ఆ నాటకాన్ని బయటపెట్టింది మన సంతోషియే. సంతోషి, అలాగే ధైర్య సార్, ఒక్కరోజు నేను ఆ కుర్రాడు మీ జీవితాన్ని నాశనం చేసేస్తాడు. అతనే నన్ను తల్లిని కూడా చేశాడు. నా ధైర్య ఇలా ఎప్పటికీ చేయడు. మీరు ఈ విషయం ఒకసారి ధైర్య సార్తో మాట్లాడితే మంచిది. ఆ రోజు నేను మీతో చెప్పినంత అబద్ధం. అదొక పెద్ద నాటకం. దాన్ని నేను ధైర్య రియాల పెళ్లి చెడగొట్టడానికి చేశాను. అంటే ఈ బుద్ధి లేని పని కూడా నువ్వే చేసావా? నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. Thank God you're back. I really missed you. I missed you too. వెల్, మీ అందరికీ ఆశ్చర్యంగా ఉందా రియా ఎందుకు వచ్చిందని? నమస్తే. నేను మీ అందరికీ ఒక నిజం చెప్తాను. ఆ నిజం ఏంటంటే, ఏ అమ్మాయి కారణంగా నా పెళ్లి ఆగిపోయిందో ఆమె చెప్పిందంతా అబద్ధం అని తెలిసిపోయింది. మాకేం తెలిసిందంటే, ఆ అమ్మాయి కావాలనే మా పెళ్లి చెడగొట్టిందని. దాని వెనక ఆమెకేదో లాభం ఉంది, లేక స్వార్థం.
మేమిద్దరం కలిసి మాకున్న మిస్అండర్స్టాండింగ్స్ అన్ని క్లియర్ చేసుకున్నాం. అందుకే ఇప్పుడు మీ అందరి ముందు ఈ విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. రియా, ఐ లవ్ యూ. ఐ రియలీ రియలీ లవ్ యూ. అలాగే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, అది వెంటనే. ధైర్య, ఐఎమ్ రియలీ సారీ. అంటే నేను ఏం ఆలోచించకుండా నిన్ను అనుమానించాను. అంతేకాక నాకు నీ మీద డౌట్ ఉన్నప్పుడు నేను నీతో కలిసి మాట్లాడాల్సింది. బట్ నేను ఓవర్ రియాక్ట్ అయిపోయాను. ఐఎమ్ రియలీ సారీ. ఇన్ఫ్యాక్ట్ నేను మీ అందరికీ సారీ చెప్పాలి. ఐఎమ్ రియలీ సారీ. ఏం పర్వాలేదు రియా, నాకు తెలుసులేమ్మా నీ కోపంలో కూడా ప్రేమ ఉంది అని. ఇప్పుడు అన్ని అనుమానాలు దూరం అయ్యాయి కాబట్టి ఆలస్యం చేయకుండా రియా ధైర్యాల ఎంగేజ్మెంట్ చేయొచ్చు కదా. ఎలాగో శుభకార్యానికి ఆలస్యమైపోయింది. ఏమంటారు ప్రతాప్? తప్పకుండా, వై నాట్ మధు? నేనిప్పుడే వస్తాను. ఇదిగో రియా, ధైర్య చేతికి రింగ్ తొడుగు. అమ్మా, ఉల్లిపాయలకు వస్తున్నాను కదా కాక, అందుకే ఈ కంట్లో నీళ్ళు. పిచ్చి తల్లి, ఈ కళ్ళతో నేనెంత జీవితాన్ని చూశానంటే నీటికి కన్నీటికి మధ్య ఉండే తేడాని నేనిట్టే పసిగట్టగలను. ఇదిగో ధైర్య, నువ్వు కూడా. ఈ రోజు ఆనందం రెట్టింపు కానుంది. సంతోష్ ఇంటికి కూడా వచ్చేసాము. మీరిద్దరూ లోపలికి రాకూడదు. ఇక చుట్టాలంటూ వచ్చే ఈ గుంపుని మేం భరించలేము. అందుకే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనే మంచిది. వెళ్ళిపోండి.